వెల్కమ్ టు IBTV. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. పందెం బలంగా ఉందన్న సీఎం రేవంత్. 2035లో $1 ట్రిలియన్ లక్ష్యంగా అభివృద్ధి. తెలంగాణ స్ఫూర్తి అమెరికా భావజాలంతో సమానమని వెల్లడి. ఉద్దండరాయనిపాలెంలో షర్మిల కీలక వ్యాఖ్యలు. రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలతో నిండి ఉండటంపై ఆవేదన వ్యక్తం. సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ తరహా దృష్టితో ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్ష. బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఉందన్న రామచంద్రరావు. హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని కాంగ్రెస్ పై విమర్శ. బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. బండి సంజయ్ వ్యాఖ్యలపై భూమన ఘాటు కౌంటర్. సున్నిత అంశాల్లో సంజయ్ వైఖరిని ఖండించిన మాజీ చైర్మన్. టీటీడీ విషయాల్లో అవగాహనతో మాట్లాడాలని సూచన. డీటెయిల్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాతో తెలుగు ప్రజల బంధాన్ని బలమైనదిగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా అమెరికా నిలిచినట్లు తెలంగాణ కూడా ప్రపంచ దృక్కోణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించారు. 2035 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యంతో తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రైజింగ్ దార్శనికతతో కృషి చేస్తున్నామని తెలిపారు. అమెరికా స్ఫూర్తి తెలంగాణ స్ఫూర్తికి ఎలా సమానంగా ఉందో గురించి వివరించారు. ఇక ఈ బంధాన్ని మరింత పటిష్టపరచుకోవడం తెలంగాణ ప్రత్యేకతగా పేర్కొన్నారు. But above all, in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and finds solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government headed by Dr. Y.S. Rajashekar Reddy. It demonstrated the commitment of the USA to strengthen relationship with India. The friendship and bond between Telugu people and the USA are very deep and strong. Telugu is the fastest growing language in the United States of America. Today, the U.S. Consulate General headed by Ms. Jennifer Lawson acts as a strong bridge between our two cultures, our people, our business, and of course, the larger India-USA relationship. Hyderabad today is home to nearly 200 American companies in IT, pharma, defense, manufacturing, aerospace. Our students travel to the USA in big number as a part of their dream to become a global citizen. We are working to increase our people-to-people exchange to grow America Telangana businesses. My government is committed to Telangana Rising, a vision to transform and grow my state economy to $1 trillion by 2035 and to $3 trillion economy by 2047. For that, I need support of Americans. At national level, the USA-India relationship is a strategic global partnership based on shared values. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉద్దండరాయనిపాలెంలో పర్యటించి కీలక వ్యాఖ్యలు చేశారు. 54,000 ఎకరాల్లో సింగపూర్, జపాన్, ఇస్తాంబుల్ లాంటి రాజధానిని నిర్మించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతం అక్కడ అభివృద్ధి లేకపోవడం, పిచ్చి మొక్కలతో నిండి ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ తరహా దృష్టితో ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. 14లో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి
33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని, బెస్ట్ లివబుల్ సిటీని కడతామని, సింగపూర్ని, జపాన్ని, ఇస్తాంబుల్ని, ఇంకా జర్మనీని, ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఇక బీసీ బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని, హైకోర్టు చివాట్ల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకురావడంపై విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వెల్లడించిన రామచంద్రరావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లో న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ యొక్క ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి బిల్ పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దానికి మొత్తం మద్దతు పలికింది. మరి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన తర్వాత హైకోర్టు చీవాట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం 3 నెలల్లో ఎలక్షన్ జరపాలి కాబట్టి 42% 42% ఓబీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకోవచ్చా అని చెప్తా ఉంది. సంతోషం, మీరు ఆర్డినెన్స్ తీసుకురండి. మీరు 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నది. మీకు తెలుసు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వాలంటే దాంట్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. మరి అవన్నీ ప్రజలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఈ రోజు మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తామనో లేకుంటే సెక్షన్ 285 అమెండ్మెంట్ చేస్తామనో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏది ఉన్నప్పుడు కూడా ఆ బాధ్యత మీది. మీ బాధ్యతని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, దానిపైన మీరు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మీ వైఫల్యాన్ని మా మీద దూరే ప్రయత్నం చేస్తున్నారు. మీ బాధ్యత 42% ఓబీసీ రిజర్వేషన్లు మీరు ఎలక్షన్స్లో మీరు అందరికి వాగ్దానం చేశారు. మీరు పెట్టిన బిల్లుకు మీరు సపోర్ట్ చేసినాము, మీరు దాన్ని అమలు పరచాలి. ఈ యొక్క ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కరుణాకర్ ఆయనకు ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. సున్నితమైన అంశాలపై ఈ విధమైన వ్యాఖ్యలు అవసరమని పేర్కొంటూ సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన చేశారు. టీటీడీ విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరీ ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి, బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీ ఈవో, టీటీడీలో 22 మంది అన్యమతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా
ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్థులు ఉన్నారు, వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి. ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు కూడా. ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు? స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,217 ఉండగా హుండీ ఆదాయం 3.84 కోట్లకు చేరింది. భక్తుల తాకిడితో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనం కోసం భక్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విడుదలైన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇంధన స్విచ్ కటాఫ్ పై మొదటి పైలట్ ప్రశ్నించగా రెండో పైలట్ తప్పగా చేశాడు. ఇంకా ఈ సంభాషణ విమాన కాక్పిట్ వాయిస్ రికార్డులో నమోదైంది. ప్రాథమికంగా ఈ ఇంధన స్విచ్ కటాఫ్ వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం పైలట్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ప్రమాదం పట్ల ఆందోళన చెందుతున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్ కీలక అంశంగా మారింది. నివేదిక వివరాలపై మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని మారిసూపేటలోని చెంచు రామానాయుడు హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ను జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా తెనాలిలో ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 70,000 రూపాయల సొంత డబ్బుతో పాఠశాల సుందరీకరణ చేసిన ఉపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవిని మంత్రి అభినందించారు. మిగతా పాఠశాలలతో పాటు ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు దాతల సహకారం కావాలని సూచించిన నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమం పట్ల భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం వ్యక్తం చేశారు. సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తున్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు.
సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి, ఎక్కువ మంది చేర్చుకునే విధంగా. అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ మరియు దేవాదాయ శాఖల మధ్య అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈరోజు టీటీడీ దేవాదాయ శాఖల మధ్య తొలి సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. టీటీడీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అర్చకులు, రవాణా విభాగం సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగులకు న్యాయం అందేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం, ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మహిళలపై అత్యాచారాలు, వేధింపుల విషయంలో పటిష్టంగా వ్యవహరిస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతంగా విమర్శల పాలవుతున్నారు. తన సొంత జిల్లాలో 50 మంది మహిళల శరీర భాగాలను ఫోటోలు తీసి ఓ దుర్మార్గుడు వేధిస్తున్నా ఆయన ఎంతమందికి తాటా తీశారనే ప్రశ్నను ఎమ్మెల్సీ సంధించారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. పాఠకులు మరియు మహిళా సంఘాల నుంచి వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు. మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే
ఎంతమందికి తాట తీశారు మీరు? ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గారు, ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది, కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారే, మరి మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఇంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు, మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తానన్నారు. విశాఖపట్నం ద్వారకా జోన్ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆరిలోవో వివేకానంద నగర్లో ప్రియదర్శిని ఇంట్లో జరిగిన చోరీ కేసును 13 గంటల్లోనే ఛేదించగలిగారు. జూలై 3వ తారీఖు ప్రియదర్శిని అత్తగారింటికి వెళ్లిన తర్వాత ఇంటి తాళం పగిలి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని సాయి కుమార్ను అరెస్టు చేసి రిమాండ్లో ఉంచి 3 పావలాల బంగారాన్ని రికవరీ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆరిలోవ క్రైమ్ ఎస్ఐ హరికృష్ణ, సిఐ చక్రధర్రావు ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. పడిపోయిందా, స్నాచింగ్ గురి బాగుపడిందా, మనుషులు కూడా అంతమందిలో స్ట్రెంగ్త్లో వాళ్ళు గమనించలేదు. కేసులో అయితే దర్యాప్తు చేస్తున్నాం, కేసులో ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు దాని గురించి డిస్కషన్కే ఈ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చాం. మాగా మా సర్కిల్లో మాకు 4 ఇవి గొలుసులండి, 5 మోటార్ బైక్స్ వచ్చాయి. 5 మోటార్ బైక్స్లోన 3 బైక్స్ ట్రేస్ అయ్యేవి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఫిర్యాదుకి. ఇంకా 2 బైక్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. అవి ఇంకొకరితో వ్యాలెట్ పోయిందండి, వ్యాలెట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు, తర్వాత 6000 కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది అక్కడ తొలిపావంచ దగ్గర. ఆ వ్యాలెట్ కూడా దొరికింది, ఒక షుగర్ కేన్ వెండర్ దగ్గర అది దొరికింది. అందులో క్యాష్ ఏమైందో ఏంటో, క్యాష్ మిస్ అయిందని చెప్పేసి అది తొక్కిసలాట్లో పడిపోయిందా లేకపోతే ఎవరైనా ఇంటెన్షనల్గా తీస్తారా, దొంగతనం చేస్తారా అనేది ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం. పిఎస్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ నెంబర్ 269/25 ఆఫ్ ఆర్లో పిఎస్ కేసులో సుమారుగా 3.25 తులాల బంగారం, 3 ఐటమ్స్ అండి. వైసీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో సైకో పాలన కొనసాగుతోందని, వైసీపీ నేతల మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనలో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. సాధారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్పై కేసు నమోదు చేస్తారు, కానీ సింగయ్య మృతి ఘటనలో అందరినీ ముద్దాయిలుగా చేసి కేసులు పెట్టారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసులు చూస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఒక కారు తగిలి మరణించాడని చెప్పని ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, కేసు కడతారు, పోస్ట్ మార్టం చేసేస్తారు, శవపంచనామా చేసి తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాన్ని మళ్ళీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడని చెప్పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియోని తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎస్ఐ డౌన్లోడ్ చేసుకున్నాడంట. కాబట్టి ఆ సబ్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాలో చూశాడు కాబట్టి ఎవరితోనో బ్యానర్లు కట్టేటువంటి ఒక మనిషితో కంప్లైంట్ తీసుకున్నట్టుగా తీసుకుని, సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఒకవేళ తప్పుడు కేసు అయినా కూడా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని యాక్సిడెంట్లో ముద్దాయిగా చేస్తారు. కానీ డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వెనకాల కారులో ఎంతమంది కూర్చుని ఉంటే అంతమంది ముద్దాయిలుగా కేసు కట్టడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఎవరెవరైతే ప్రయాణం చేశారో, సత్తెనపల్లి మీటింగ్కి వచ్చారో వాళ్లే పర్మిషన్లు ఇస్తారు, 3 కారుల్లో రండి అంటారు. వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం టాపిక్ డైవర్షన్ కోసం బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఎందుకు పక్కదోవ పట్టిస్తుందని ప్రశ్నించారు. 2019లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
41 మీటర్లకు కుదించారని పార్లమెంటులో ప్రకటించినప్పుడు ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాజెక్టు చుట్టూ ఉన్న వివాదాలను మరింత చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో ఎందుకిలా మారిందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో పాలన సాగి ఉంటే ఈ సమస్యలు రాకపోయేవని చామల అభిప్రాయపడ్డారు. దోపిడీని మర్చిపోవాలని ప్రజలు కోరుతుండగా బనకచెర్ల అంశం కొత్తగా తెరపైకి వస్తుంది. 10 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు గురించి చర్చ సాగితే మంచి మార్గాలు కనబడతాయని ప్రజలతో చర్చకు చామల పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల మధ్య పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది. ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? మరి ఇద్దరు బావా బామ్మార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచెర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోచుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి, మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి. ఈ గోదావరి బనకచెర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపేయాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇలా అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి ఆ కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు మీరు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏందనేది కానించి మొదలు పెడదాం. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యింది? ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి IVTV.